మంత్రపాఠः सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। అందరికీ నమస్కారం అండి। మనము బహువ్రీహి సమాసం చెప్పుకుంటున్నాము। బహువ్రీహి సమాసంలో కూడా సమాసాంత ప్రకరణ చెప్పుకుంటున్నాము। చెప్పండి జీ సుజాత గారు, చెప్పండి, ఏదో చెప్తున్నారు। లేదండి, నేను టైం ఎంత, ఈరోజు డేట్ ఎంత అని అడుగుతున్నాను, సారీ। సమాసాంత ప్రకరణ చెప్పుకుంటున్నాం మనము। అందులో కొన్ని బిందువులు చూసాము, అందులో కొన్ని ఇంకా ఉన్నాయి, అవి రాసుకోండి। అంతిమ ఉదాహరణ ఏం రాశారండి? అంతిమ ఉదాహరణ బహుప్రజా నిరు తిగా వివేశః। జీ జీ బహు శబ్దంతో ప్రజా శబ్దంతో బహువ్రీహి సమాసం చేసినప్పుడు అసిచ్ ప్రత్యయం అనేది కేవలం వేదముల్లో మాత్రమే వస్తుంది అనే మంత్రం చెప్పారండి। జీ జీ బహు ప్రజా అని చెప్పాను, ఓకే అండి। అవునండి। అల్పమేధా సుమేధా అంటే సుమేధ సుష్టు బుద్ధి వాలే, సద్బుద్ధి వాలే మనుష్యు। దుర్మేధా దుష్టు బుద్ధి వాలే మనుష్యు। అమేధా మేధా బుద్ధి లేదు, అమేధా। సుప్రజా సుష్టు ప్రజా, ఓకే। దుర్మేధ సుమేధ ఇవన్నీ మనం చెప్పుకున్నాము। ఇప్పుడు అదే ప్రకరణం ఇంకో బిందు రాసుకోండి। బహువ్రీహి సమాసంలో నెక్స్ట్ బిందు రాసుకోండి। బహువ్రీహి సమాసంలో నీట్గా రాసుకోండి। బహువ్రీహి సమాసంలో ఉత్తర పదం అనేది ధర్మశబ్దం ఉంటే ఉత్తర పదం అనేది ధర్మశబ్దం ఉంటే ఉత్తర పదము ధర్మశబ్దం ఉంటే అటువంటి సమాసం చేత అనిచ్చ ప్రత్యయం వస్తుంది। 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 నేను చెప్పాను, బహువ్రీహి సమాసంలో ఉత్తర పదం అనేది ధర్మశబ్దం ఉంటే అటువంటి సమాసం చేత అనిచ్చ ప్రత్యయం వస్తుంది। అనిచ్చ ప్రత్యయం వస్తుంది। అనిచ్చ ప్రత్యయం వస్తుంది। ఈ ప్రత్యయానికి అనుబంధం లోపం చేస్తే ఈ ప్రత్యయానికి అనుబంధ లోపం చేస్తే అన్ను మిగులుతుంది। అనిచ్చికి అన్ను మిగులుతుందండి, అన్ను మిగులుతుంది।
అని మిగులుతుంది. కానీ పూర్వపదం అనేది ఒకటి కంటే ఎక్కువ శబ్దం వల్ల ఉండకూడదు. ఒకటి కంటే ఎక్కువ శబ్దాలు ఉండవు. ఒకటి కంటే ఎక్కువ శబ్దాలు ఉండకూడదు. ఒకటి కంటే ఎక్కువ శబ్దాలు ఉండకూడదు. పూర్వపదంలో అంట, పూర్వపదంలో ఒకటి కంటే ఎక్కువ శబ్దాలు ఉండకూడదు అంట. ఒకటి కంటే ఎక్కువ శబ్దములు ఉండకూడదు. ఒకటి కంటే ఎక్కువ శబ్దములు ఉండకూడదు. చూడండి, ఉదాహరణ రాసుకోండి. స్లైడ్ చూసుకోండి. ప్రియధర్మ స్లైడ్ మీద ప్రియధర్మ ఇక్కడ చూడండి. ప్రియధర్మ దానిపై మనం బిందు రాశాము. బహుళ సమాసంలో ఉత్తరపద ధర్మ శబ్దం ఉంటే అటువంటి సమాసం చేత అనిచ్ ప్రత్యయం వస్తుంది. అనిచ్ ప్రత్యయానికి అనుబంధ లోపం చేస్తే అన్ను మిగులుతుంది. ఇక్కడ బ్రాకెట్ ఇచ్చాడు, అన్ను మిగులుతుంది. కానీ పూర్వపదం ఒకటి కంటే ఎక్కువ శబ్దాలు ఉండకూడదు. పూర్వపదంలో ఒకటి కంటే ఎక్కువ శబ్దంలో ఉండకూడదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ రాసుకుని ఏంటనేది. ఎగ్జాంపుల్ ఏంటి? ప్రియధర్మ. ఏంటండి? ప్రియధర్మ. 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 ప్రియ ధర్మ యస్య. ధర్మం ప్రియంగా ఉంది ఎవరికైతే, మనం ధర్మాన్ని ప్రేమిస్తుంటే కదా. ప్రియ ధర్మ యస్య. ప్రియ ఎవరికైతే ధర్మం అంటే ప్రియంగా ఉంటుందో, ప్రియ ధర్మ యస్య సహ ప్రియధర్మ. సహ ప్రియధర్మ. సహ ప్రియధర్మ. సహ ప్రియధర్మ ప్లస్ అనిచ్ పదం తెచ్చుకోండి. సహ ప్రియధర్మ ప్లస్ అనిచ్. ప్రియధర్మ ప్లస్ అనిచ్. ప్రియధర్మ ప్లస్ అనిచ్. ప్రియధర్మ ప్లస్ అనిచ్ కలిపితే అవుతుంది ప్రియధర్మ అయిపోయిందామండి. అనిచ్ పద్యం కలిపితే ప్రియధర్మ ప్లస్ అనిచ్ ఈజ్ ఈక్వల్ టు ప్రియధర్మ. అంటే ప్రియంగా ఉంది ధర్మం ఎవరికైతే అటువంటి వ్యక్తి, ప్రియంగా ఉంది ధర్మం ఎవరికైతే అతని ప్రియధర్మ అంటామంట. దీనికి రూపం వచ్చేసి రాజా రాజానో రాజాన అలా చెప్తాం కదా. ధర్మ ధర్మానో ధర్మాణ అలా వస్తున్నాడు. ప్రియధర్మ ప్రియధర్మానో ప్రియధర్మాణ అలాగ రూపం నడుస్తుంది. ప్రియధర్మ ధర్మ ప్రియధర్మానో ప్రియధర్మాణ అలాగ రూపం నడుస్తుంది. అలాగే మనం యజ్ఞదాసు కళ్యాణ ధర్మ. కళ్యాణం చేయాలని, కళ్యాణమే ధర్మంగా భావించి చేస్తున్నారు అటువంటి వ్యక్తి. కళ్యాణ ధర్మ యస్య. కళ్యాణమే ధర్మంగా ఉంది ఎవరికైతే, అంటే ఇతరులకు కళ్యాణం చేయడమే ధర్మంగా భావించేది ఎవరైతే, ఏ పురుషుడైతే అటువంటి వ్యక్తి కళ్యాణ ధర్మ అంటామండి. కళ్యాణ ధర్మ. అలాగే వేద ధర్మ. వేద ధర్మ యస్య. వేదం ధర్మంగా భావించడం. వేద ధర్మ యస్య స వేద ధర్మ. సేవ ధర్మ యస్య సహ సేవ ధర్మ. పైన చెప్పిన విధంగా ఇవన్నీ కూడా మనం విగ్రహవాక్యం చూసుకోవచ్చు. ఒకటి విగ్రహవాక్యం చూసాం కాబట్టి ఇవన్నీ రాయాల్సిన అవసరం లేదు. ఇటువంటి 100 శబ్దాలు ఇచ్చినా కూడా మనం ఇదే విధంగా అర్థం చేసుకోవాలి. కళ్యాణ ధర్మ, వేద ధర్మ, సేవా ధర్మ ఆది.
కళ్యాణమే ఇది ధర్మంగా ఉంది ఎవరికైతే అతని కళ్యాణ ధర్మ అంటాం. వేదమే రూపం ధర్మంగా భావించే ఎవరైతే అతని వేద ధర్మ అంటాం. సేవమే ధర్మంగా భావించే ఎవరైతే అతని సేవా ధర్మ అంటాం. సేవా ధర్మ ఇత్యాది శబ్దాలు ఏమేమి చూసుకోవచ్చు. అస్తు. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ బిందు రాసుకోండి. ఇప్పుడు క్రియా గురుగారు, వ్యతిహారములో ఏంటండి? పోలి ఉంది. ఇది ఏ రూపాన్ని పోలి ఉంది? ఇది ఏదో రాజన్ శబ్దానికి సమానంగా అండి. రాజా రాజా. రాజాను రాజాన, ఓకే. ధర్మ ధర్మాను ధర్మాన, ధర్మని శబ్దం తీసుకుంటే ధర్మని శబ్దం అప్పుడే ఓకే. ధర్మ అవుతుంది. ఓకేనా? ఓకే. నెక్స్ట్ రాసుకోండి. నెక్స్ట్ బిందు క్రియా వ్యతిహారంలో, క్రియా వ్యతిహారంలో ఇక్కడ వ్యతిహారం అంటే గ్రహించడం, గ్రహించే అర్థం తీసుకున్నాడు. క్రియా వ్యతిహారంలో అంటే గృహీత్వ, గ్రహించి అంటే ఏంటి? వ్యతిహారానికి గ్రహించి అర్థం తీసుకున్నారు. అక్కడ చూద్దాం మనం. బ్రాకెట్ రాసుకోండి, గ్రహించి అని చెప్పి. గృహీత్వ అంటే తీసుకొని, గ్రహించి అలా వస్తుందన్నమాట. క్రియా వ్యతిహారంలో అంటే గ్రహించి, ఇంకా ప్రహారం చేసి, ప్రహారం చేసి అంటే ఏమిటి? ప్రహృత్య. గ్రహించి అంటే గృహీత్వ రాశాము. గ్రహించి అంటే గృహీత్వ. ప్రహారం చేసి అంటే ప్రహృత్య. ప్రహారము చేసి. దాడి చేసి కదా దాడి చేసి అని దాడి చేసి, ప్రహారం చేసి, అటాక్ చేసి. జీ అదే అండి. అంటే అటాక్ చేయండి. దాడి చేయడం అంటే దాడి చేయడం చెప్పొచ్చు, ప్రహారం అటాక్ చేయడం ఏదైనా కానీ చెప్పొచ్చు అండి. అస్తు. తో క్రియా వ్యతిహారంలో అంటే గ్రహించి, ప్రహారం చేసి మరియు ప్రహారం చేసి, ఈ రెండు క్రియలు ఏంటి క్రియలు? గ్రహించి, ప్రహారం చేసి, ఈ రెండు క్రియలు అన్నమాట. గ్రహించి, ప్రహారం చేసి, ఈ రెండు క్రియలు పరస్పరం చేసే అర్థంలో, ఈ రెండు క్రియలు పరస్పరం చేసే అర్థంలో అంటే ముందు ప్రహారం ముందు కానీ గ్రహిస్తామని తర్వాత అటాక్ చేస్తామట. ముందు వాడిని పట్టుకుంటాం, వాని మీద దాడి చేస్తాం, లేదా చంపడం, కొట్టడం అనేది జరుగుతుందన్నమాట. అంటే ఈ రెండు క్రియలు పరస్పరం చేసే అర్థంలో, ఈ రెండు క్రియలను పరస్పరం చేసే అర్థంలో బహువ్రీహి సమాసం చేసినప్పుడు బహువ్రీహి సమాసం చేసినప్పుడు ధాతువు చేత క్షమ్యతం సమాసం చేసినప్పుడు శబ్దం చేత ఆ సమాసం చేత ధాతువు చేత ఆ సమాసం చేత ఇచ్చి ప్రత్యయం వస్తుంది. సమాసాంత ఇచ్చి ప్రత్యయం. ఆ సమాసం చేత ఇచ్ ప్రత్యయం వస్తుంది. ఆ సమాసం చేత ఇచ్ ప్రత్యయం వస్తుంది. ఆ సమాసం చేత ఏమొస్తుంది? ఇచ్ ప్రత్యయం వస్తుంది. ఆ సమాసం చేత ఇచ్ ప్రత్యయం వస్తుంది. ఉదాహరణ రాసుకోండి. కేశ, కేశి ఇవి ముందు చెప్పుకున్నామండి. వ్యతిహారం అంటే ఒకరిని పట్టుకుంటాం పరస్పరం క్రియ జరుగుతున్నాయి కదా, అదే చెప్పామండి. ఈ రెండు క్రియ పరస్పరం చేసే అర్థంలో ముందు గ్రహించి
తర్వాత ప్రహారం చేస్తాం. అంటే ఒకరి కేశాలు ఒకరు పట్టుకుంటాం, ఒకరి తల ఒకరు పట్టుకుంటాడ, ఒకరి జుట్టు ఒకరు పట్టుకొని కొట్లాడుతుంటుందా, గొడవ చేస్తుంటాం, వాద వివాదం చేస్తుంటాం. ఎక్కువగా ఆడవాళ్ళు గొడవ పడినప్పుడు చూడాలి, అప్పుడు ఈ కేశ కేసి అనేది ఎక్కువ జరుగుతూ ఉంటుంది. తో ఉదాహరణ చెప్తే కేశ కేశి, కేశ కేశి ఇది ఎగ్జాంపుల్. దానికి విగ్రహవాక్యం కేశేషు కేశేషు చ గృహీత్వా, కేశాలను గృహీత్వ గ్రహించి, ముందు గ్రహించడం పట్టుకుంటాం, తర్వాత కొట్టడం చేయడం అని ప్రహారం చేయడం జరుగుతున్నాయి. కేశేషు కేశేషు చ, కేశాలను ఇంకా కేశాలను గృహీత్వ గ్రహించి పట్టుకొని, గ్రహించేటే పట్టుకొని, ఇదం యుద్ధం ప్రవృత్తం, ఈ యుద్ధం ప్రవృత్తమైంది, ఈ యుద్ధము ప్రవృత్తమైంది, ఇదం యుద్ధం ప్రవృత్తం, ఇదం యుద్ధం ప్రవృత్తం, ఇదం యుద్ధం ప్రవృత్తం ఇది ఈక్వల్ టు చిన్న డాష్ ఇచ్చి కేశ కేశ అంటే విభక్తి తొలగిపోతుంది. ఇక్కడ ఏమవుతుంది, సమస్త పదం సమాసం చేసినప్పుడు అక్కడ మధ్యలో ఉండే కేశేషు కేశేషులో సప్తమి విభక్తి బహువచనం కదా, సప్తమి విభక్తి బహువచనం ఉన్నప్పుడు సప్తమి సుప్ సుప్ వస్తాడ, ఆ సుప్పులకు సమాసం చేసినప్పుడు లుక్ అయిపోతుంది, మధ్యలో ఉండే విభక్తి తొలగిపోతాయి. అప్పుడు ఏమవుతుంది, కేశ కేశ మిగులుతాయన్నమాట. ఆ కేశ కేశ మిగిలినప్పుడు ఆ సమాసం చేత సమాసాన్ని ఇచ్చి ప్రత్యయం తీసుకొస్తాం. ఇచ్చి ప్రత్యయం వచ్చింది, చెప్పాం కదా ఇచ్చి ప్రత్యయం వస్తుంది, సమాసాంతానికి అంతే ఇచ్చి ప్రత్యయం వస్తుంది. కేశ కేశ ఇచ్, కేశ కేశ ఇచ్, కేశ కేశ ఇచ్, కేశ కేశ ఇచ్. ఏమవుతుంది కలిపితే కేశ కేశి అయిపోతుంది. కేశ కేశి ఇచ్ ప్రత్యయం ఈ ఉంది కదా, లాస్ట్ లో ఈ కలుస్తున్నాడు, కేశ కేశ కేశి అయిపోతుంది. కేశ కేశి, కేశ కేశి అంటే అటువంటి వివాదం, అటువంటి గొడవ, ఒకరికొకరు వెంట్రుకలను పట్టుకొని జుట్టు పట్టుకొని కొట్టుకుంటున్నారు, యుద్ధం చేస్తున్నారు, అది కేశ కేసి అంటామండి. ఓకేనా. కచా కచి, కచా కచి కూడా ఈ విధంగా అర్థం చేసుకోవాలి. వ్యతిహారం ఇక్కడ కర్మ క్రియా వ్యతిహారం, క్రియ అంటే క్రియకు ఒక క్రియ వాళ్ళు చేస్తున్న ఒక క్రియ అంటే ఇద్దరు పరస్పరం చేస్తున్నామట, ఒకరికొకరు చేస్తున్నామట, ఒకరి చేయడం లేదు, పరస్పరం క్రియా వ్యతిహారం, క్రియకు క్రియ జరుగుతున్నామట, క్రియకు ప్రతిక్రియ జరుగుతున్నాం ఇక్కడ. అదే అందుకే క్రియా వ్యతిహారంలో అంటే క్రియా వ్యతిహారం ఏ విధంగా పట్టుకొని ప్రహారం చేయడం అట. ఈ రెండు క్రియలు ఎక్కడ జరుగుతుంటాయో అటువంటి చోట సమాసం చేసినప్పుడు ఇచ్చు ప్రత్యయం వస్తుంది. అక్కడ ఖచ్చితంగా సమాసాంతానికి ఇచ్చు ప్రత్యయం వస్తుందంట. అందుకే కేశ కేశి, కచ కచి ఇవన్నీ ఉదాహరణ రాసుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ చూద్దామండి. ఏంటండి కచా కచి మీన్స్? కచా కచికి అనేక అర్థం అండి, ఇది కూడా ప్రహారం చేసే అర్థంలో ఉందండి. అప్పుడు కచా కచి అంటే అక్కడ పైన కేశాలు పట్టుకొని, కేశాలు మిగతా ఏదైనా అవయవాలు పట్టుకుంటాం, శరీరం యొక్క అవయవాలను పట్టుకొని చేతులు పట్టుకోవడమో లేదా గొంతు పట్టుకోవడమో అట్లా పట్టుకొని, ఇక్కడ కచా శబ్దానికి వేరే అర్థాలు అంటే భిన్న అర్థం ఇవ్వలేదు. ఇక్కడ ఏదైనా ఉంటే చూద్దామండి. ఇక్కడ భిన్న భిన్న అర్థాలు అయితే ఉపయోగిస్తాను, అంటే శరీరం యొక్క ఒక అవయవమే మొత్తానికి అదేదో ఉంటుంది, చూద్దాం. వాహావాహి అంతకు ముందు కూడా వచ్చింది మనకి, ఇక్కడ కచాకచి వచ్చింది, అక్కడ అర్థం అక్కడ ఇవ్వలేదు అనుకుంటాను. ఇందులో సుప్పు ప్రత్యయం వస్తుందండి. ఏంటండి సుప్పు ప్రత్యయం ఏమొస్తుంది? ఇచ్చు ప్రత్యయం వస్తుంది. ఇచ్చు ఇచ్చు కదా, సుప్పులు సుప్పులు ఏమొస్తాయి? ఎక్కడ ఏ శబ్దం అంటున్నారు మీరు? కచాకచికి గురువుగారు ఇదే ఇక్కడ ఇచ్చు ప్రత్యయం వస్తుందండి, దాని లెక్కనే సమానంగా ఉంది కదా. కచేషు కచేషు చ గృహీత్వా ఇదం యుద్ధం ప్రవృత్తం, అదే అర్థం అండి, అదే అర్థం కాబట్టి ఇక్కడ విగ్రహవాక్యం కొంచెం తేడా ఉన్నప్పుడు విగ్రహవాక్యం మనకు చెప్పేవారు ఇక్కడ, దానికి సమానమైంది. కచా శరీరంలో ఒక భాగమే తీసుకునే, ఇప్పుడు కేశాలు ఏ విధంగా శరీరంలో ఒక భాగం, అలాగే కచాకచి. గురుగారు కచాకచి అన్న కూడా వెక్కల వెంట్రుకలు పట్టుకొని కేశాలు పట్టుకుని ఒకరి చిత్తాలు పట్టుకొని ఉంది అర్థం. మళ్ళీ అదే ఉంటుందండి, దానికి పర్యావరణ శబ్దమే ఉండొచ్చు. అంటే ఇది కూడా కచేషు అనుకోవాలా?
జీ జీ, అదే అండి సేమ్, అది సేమ్ అదే కచేషు. వస్తుంది. అందుకే కచేషు కచేషు చ గృహీత్వ యుద్ధం ప్రవృత్తం సమానంగా ఉంది కాబట్టి అది ఇచ్చారు మనకు. కాబట్టి అది కూడా కేశ విశేషమే అర్థం చేసుకుందాం. ఓకే అండి. నెక్స్ట్ మహోదయ బిందు చూడండి. మహోదయ జీ చెప్పండి. కేశి ఏకం పదం వా మహోదయ? సమస్త పదం ఏకం పదమే. ఏకం పదం. సమాసాత్ పూర్వం భిన్నం భిన్నం పదం, సమాసానంతరం ఏకమేవ పదం. సమాస ఏతదర్థమేవ కుర్మః వయం. ఏకపదం కర్తుమేవ సమాసः భవతి. అనేక పదాలను ఒకే పదంగా రాయడం కోసము, అనేక విభక్తులు ఒకే విభక్తిగా రాయడం కోసము, అనేక లింగాలను ఒకే లింగంగా రాయడం కోసము, అనేక వచనాలను ఒకే వచనంగా చెప్పడం కోసమే సమాసం చేస్తాం. ఇక్కడ భిన్న కేశేషు రెండు విభక్తులు ఉన్నాయి ఇక్కడ. దాన్ని కలిపితే కేశి అయిపోయింది అన్నమాట. సమస్త పదం ఒకే పదం అండి ఇది. ఓకేనా? సమస్త పని రెండు పదం కలిపినప్పుడు ఒకే పదం ఏర్పడుతుంది. దాన్ని సమస్త పదం అంటాం, అంటే ఒకే పదం. ఓకే, నెక్స్ట్ బిందు రాసుకోండి. ఇప్పుడు అలాగే నేను రాసుకో దండా దండి, అప్పుడు ఒక రాసుకోండి దండా దండి. ఓకేనా? కథలు తీసుకొని కొట్టుకుంటూ ఉంటాను ఒకరికొకరు. దండా దండి అని చెప్తామాట. ఓకే, దండా దండి. అదే ముసలా ముసలి అంటే ఏంటి తెలుసండి? రోకలిబడ. అప్పట్లో రోకలిబడ తీసుకొని కొట్టుకునేవాళ్ళు. అప్పుడు ఏదో బలంగా ఎప్పుడు ఇంకా అప్పట్లో ఎక్కువగా ఉపయోగించే వాళ్ళు కాబట్టి ప్రతి ఇంట్లో ఉండేది. ఇప్పుడు అసలు మిక్సీలు వచ్చిన తర్వాత అవి రోకలిబడ అవన్నిటివి మనకు రుబ్బుకునేటువంటి సాధనలు మనకు కనిపించడం లేదు నీళ్ళల్లో. వాళ్ళు దంచుతూ ఉండేవాళ్ళు కాబట్టి అందుకే అందరు ఎక్సర్సైజ్ చేయకుండా ఇప్పుడు పొద్దున్న లేచినాచి రోకలిబడలతో మనం ఏ విధంగా దంచే వాళ్ళమో అటువంటి పని మనకు పూర్తిగా తొలగిపోయింది. కాబట్టి మిషన్ వచ్చిన తర్వాత భౌతిక ఆమె ప్రపంచంలో పడ్డాక మనం పొద్దున్న లేచి ఎక్సర్సైజ్ యోగం అని చెప్పి ఏం చేస్తున్నాం? పొద్దున్న లేచి అవే చేస్తున్నాం. మళ్ళీ అవే చేస్తున్నామా? నడుము తిప్పడము, చేతులు పైకి ఎత్తడము, కిందికి పైకి అనడము, అవన్నీ ఎప్పుడు ప్రాచీన కాలం మనం సహజంగా చేసుకునే వాళ్ళం అన్నమాట. ఇవన్నీ పనులన్నీ మర్చిపోయిన తర్వాత రోకలి బండి ఎవరు ఎత్తలేరు సార్ ఇప్పుడు అలాంటి పరిస్థితి. అందుకే మన యోగ సాధకులంతా యోగం నేర్పించే వాళ్ళు ఇప్పుడు ఎత్తిస్తారు అక్కడ. పొద్దున్న లేచి ఎక్సర్సైజ్ వెళ్తుంది కదా, టీవీలో అయినా ఎక్కడైనా కూడా. ఇది ఏంటి యోగా సెంటర్లు ఏం పెట్టేసి చిన్న సెంటర్లు పెట్టేసి పొద్దున్నే కానీ యోగా నేర్చుకోవడానికి వెళ్తున్నాం అన్నమాట. యోగా అంటే ఏంటి? యోగం అంటే వాస్తవికంగా దాని అర్థమైన మార్చిపోయి యోగం అంటే మామూలుగా యోగం అంటే ఏంటి? యోగ చిత్తవృత్తి నిరోధ, దాని యోగం అంట. చిత్తంలో నిరోధించడమే యోగం అంట. ఆ యోగ శబ్దం లోకల్ రూఢి అయిపోయింది. యోగం అంటే ఆసనాలు ప్రాణాయామం ఇవే యోగం అయిపోయింది అన్నమాట. అంటే శరీర స్వాస్థ్యం కోసమే దాన్ని యోగం కింద మార్చేశారు. అంటే ఇవన్నీ చేస్తుంటే ఆరోగ్యంగా ఉండేవాళ్ళం. ఇప్పుడు మనం ప్రత్యేకంగా అట్లా యోగాభ్యాసం చేయాల్సి వస్తుంది అన్నమాట, శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడం కోసం. సో అప్పట్లో మనం రుబ్బేటి ఉంటే వడ్లు కానీ జొన్నలు కానీ, వడ్లు అంటున్నాను, ఇవి జొన్నలు ఇంకా చాలా రకరకాల మనకు రుబ్బుకొని ఇంట్లో వస్తువులు వాడుకునే వాళ్ళం అండి. ఇటువంటి మనకు లేవు కాబట్టి మనకు ఆలస్యం, ప్రమాదం, అన్ని కొత్త జబ్బులు కూడా దీనివల్లే వచ్చేస్తున్నాయి. కాబట్టి ఏదో ఒకటి అయినా చేస్తూ ఉండే ఇంటి పనులైనా ప్రతి దానికి ఇంటి పని మనిషి పెట్టుకోవద్దు. మనమే చేసుకుంటున్నామంటే ఎక్కువ అంటే తప్పదు, కానీ సాధ్యమైనంత ఇంటికాడ ఉన్న వాళ్ళు మనమే చేసుకుంటే మన ఆరోగ్యంగా బాగుంటుంది. గుర్తు పెట్టుకోండి, శరీరం యొక్క అవయవాలు మనము సహజంగా కదిలిపోతాయండి. మామూలుగా కూర్చుంటే అలా కూర్చొని ఉండిపోతామట. శరీరానికి ఎక్సర్సైజ్ అవసరం అన్నమాట. ఆ పనులు చేసుకోవడం, లేయడం, కూర్చోడం సహజంగా జరుగుతున్నాయి అనుకోండి, అన్ని సక్రియంగా పనిచేస్తే మనకు స్ఫూర్తి ఉంటుంది, శక్తివంతంగా ఉంటాం. అన్ని రకాల ఆకలి దప్పికలు కూడా బాగుంటాయి. మనకు అన్ని రకాలుగా మానసిక శాంతి కలుగుతుందండి. కాబట్టి ఈ రోజులో పని చేయడం ఇన్సల్ట్ అయిపోయింది. ఇంత డబ్బు, ఇంత ఐశ్వర్యం ఉంది కానీ పని చేస్తున్నా, మన పని మనం చేసుకోవాలన్నా అట్లా కూడా వస్తుంది. అంటే శక్తి సామర్థ్యం శక్తి లేని వాళ్ళకి అది వేరే విషయం, కానీ ప్రయత్నం చేయాలి మన పనులు మనం చేసుకోవడానికి. అంటే వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు. దానికోసం చెప్పాను. మహోదయ, జీ దండా దండి కూడాను దండేషు చ. ఇక్కడ దండేసు కాకుండా కర్రలతోటి ఇక్కడ అక్కడ పట్టుకుంటా కానీ గృహి అని చెప్పాము. ఇక్కడ దండై బహువచనంలో కర్రలతోటి దండై చ ప్రహృత్య, కథలతోటి ప్రహారం చేసుకుంటూ, అతను ప్రహారం చేస్తే ఇక్కడ ప్రహారం కథలతోటి. తోటి అని ఎక్కడ వస్తుంది? తృతీయ విభక్తి ఏకవచనంలో బహువచనంలో వస్తుంది అన్నమాట. దండై చ ప్రహృత్య ఇదం యుద్ధం ప్రవృత్తం. ఒక స్లైడ్ మార్చాను. స్లైడ్
దండైః చ ఇదం యుద్ధం ప్రవృత్తం. చూడండి ఇక్కడ స్లైడ్ కనిపిస్తుంది. ఇంకా దండైః చ ఇదం యుద్ధం ప్రవృత్తం. చూడండి, నెక్స్ట్ రాసుకోండి. దాన్ని దండి అంటామట. అదేవిధంగా ముసలా అంటే రోకలి బడ, ముసలా ముసలి. ముసలా ముసలి ఇక్కడ కనిపిస్తున్న స్లైడ్ మీద చూడండి. దండి, ముసలా ముసలి, ముష్టి ముష్టి ప్రహారం చేస్తూ ఉంటా అండి. ముష్టి ప్రహారం, ముష్టి అని పిడికిలు బిగించి కొట్టుకుంటూ ఉంటారన్నమాట. ఎప్పుడు చూసినా ఆవేశంగా కొట్టుకునే వాళ్ళు ముందు కొట్టడానికి ముందు కోసం పిడికిలు బాగా బిగించే కొడుతూ ఉంటుంది. ఆవేశం ఉండే వాళ్ళు చూడండి సహజంగా పిడికిలు బిగించి కొట్టడానికి ప్రయత్నం చేస్తుంటారు అన్నమాట. అందుకే ముష్టి అంటాం, ముష్టి ప్రహారం. బాహువి భుజాలతో కొట్టుకుంటుంటారు, బలం చూపించే కదా. అక్కడైతే భుజాలు సపోర్ట్ చేసుకుని కింద పడటానికి అని అట్లా బాహవి అని ఇక్కడ ఉదాహరణ ఇచ్చాడు. అట్లా ఎన్ని రాసుకోవచ్చు. మనకు సిద్ధాంతం తెలిసింది. ఇటువంటి పరస్పరం ఒకరికొకరు కొట్టుకునే అర్థం ఏమొస్తుంది, సమాసాంత ఇచ్చిపత్యం వస్తుంది. గుర్తుపెట్టుకుని పరస్పరం ఒకదాని కొట్టి కథలతోటి సాధనములతోటి కొట్టుకుంటూ ఉన్నామండి. పరస్పరం 2 క్రియలు జరుగుతున్నాయి అనుకోండి, అక్కడ బహుది సమాసం చేసినప్పుడు ఇచ్చిపత్యం వస్తుంది. అది గుర్తుపెట్టుకుని దండైచ ప్రహృత్య ఇదం యుద్ధం ప్రవృత్తం దండి అని అంటాం. ముసలైః చ నా మహోదయ అది. అవునండి, ముసలైః చ ప్రహృత్య ఇదం యుద్ధం ప్రవృత్తం ముసలి. సేమ్ అదే బాహవి అది కూడా అంతేనా? బాహువులతోటి అలాగే వస్తుందండి. బాహువులతోటి, భుజాలతోటి, బహుభిః ఇక్కడ బాహుని ఉకారాంతం కాబట్టి గురుభిః అలా అంటే కదా. బాహుభిః చ ప్రహృత్య అలాగొస్తుంది. కూడా చెప్పచ్చండి. వాతావాచి అంటే అర్థం ఏంటండి? మాటలతోటి చేసే వాచావాచి. నాకు తెలిసి కొన్ని చోట్ల కచాకచి, అది కచ శబ్దం ఎక్కడో నాకు అంటే పూర్తిగా గుర్తులేదులేండి. అది మీరు చెప్పిన వాక్ తోటి కూడా ప్రహారం చేస్తుంటాం, దాంట్లో కూడా వస్తుందని చెప్పి నాకు అనుమానం వస్తుందండి. కచాకచి లేదు, కచాకచి నేను డిక్షనరీలో చూసానండి. అదే నాకు సందేహం ఉంది. ఒక శబ్దం మాటలతోటి ఒకళ్ళకొకళ్ళు వాదించుకోవడం. అది ఓకే అండి. ఇది కూడా ఒకటి. ఇది అయితే మనకు స్పష్టంగా వాక్ శబ్దమే ఉంది కాబట్టి ఇక్కడ సందేహం లేదు. అది కూడా వస్తుందని చెప్పి నాకు ఎక్కడో పర్యావరణ శబ్దంగా చూశాను, అనుమానంగా వస్తుంది. చూద్దాం. ఓకే అండి. ఇలాగ ఎన్ని రాసుకోవచ్చు. నెక్స్ట్ బిందు రాసుకోండి. ఇంకా ఇలాగా పరస్పరం వివాదంలో ఇటువంటి సమాసానికి ఇచ్చు ప్రత్యయం వస్తుంది అని చూసాము. అది గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. నెక్స్ట్ రాసిన బహువ్రీహి సమాసంలో ఉరస్ కామ, బహువ్రీహి సమాసంలో ఉరస్ కామ సర్పిష్, బహువ్రీహి సమాసంలో ఉరస్ కామ సర్పిస్ ఇత్యాది శబ్దాలు ఉత్తర పదంలో ఉంటే, ఏం చెప్పాను? ఉరస్ సర్పిస్ ఇత్యాది శబ్దాలు ఉత్తర పదంలో ఉంటే
అటువంటి సమాసం చేత కప్పు ప్రత్యయం వస్తుందంట. కప్పు బ్రాకెట్ లో కా పెట్టుకోండి, బ్రాకెట్ లో వచ్చేసా అంటే ఆ కప్పు ప్రత్యయం అనుబంధం చూపిస్తే కా మిగులుతుంది, కప్పు ప్రత్యయం వస్తుంది. అటువంటి సమాసం చేత కప్పు ప్రత్యయం వస్తుంది, కప్పు ప్రత్యయం వస్తుంది, కప్పు ప్రత్యయం వస్తుంది. ఉత్తర పదంలో ఉన్నాయి, ఉదయ శబ్దం ఉన్నాయి, సర్పి శబ్దం ఉన్నది. అటువంటి శబ్దం ఉన్నప్పుడు ఏదైతే సమాసం చేస్తామో ఆ సమాసం చేత కప్ ప్రత్యయం వస్తుందంట. కప్ ప్రత్యయానికి కా మిగులుతుంది. అంటే చూద్దాం, రాసుకునే. వ్యూడో రస్క, వ్యూడో, వ్యూడో రస్క, వ్యూడ శబ్దం అది. వ్యూడో రస్క, వ్యూడో రస్క. చూడండి, వ్యూఢం ఉదహ యస్య, వ్యూఢం ఉదహ యస్య సహ, వ్యూఢం ఉదహ యస్య సహ, వ్యూఢం ఉదహ యస్య సహ, వ్యూఢం ఉదహ యస్య సహ, వ్యూఢం ఉదహ యస్య సహ. వ్యూఢం ఉదహ యస్య సహ అంటే ఏమిటండి? వ్యూఢ ఉదస్ చెప్తా అండి. వ్యూఢ ఉదస్ ప్లస్ కప్పు, వ్యూఢ ఉదస్ ప్లస్ కప్పు అంటే ఉదహ అనే శబ్దాన్ని ఉదస్ శబ్దం పెట్టుకున్నాం, మూల శబ్దం పెట్టుకున్నాం. అదే కలిపితే ఏమవుతుంది, కలిపితే వ్యూడో రస్కహ అయిపోతుంది. వ్యూడ కప్ ప్రత్యయం వచ్చిందా, అందుకే లాస్ట్ లో కాగా అనిపించింది, వ్యూడో రస్కహ అయిపోయింది. వ్యూడో రస్కహ. కా ప్రత్యయం ఇచ్చిన తర్వాత మళ్ళీ ప్రాతిపదిక అధికారం దగ్గర ఇసు తెచ్చుకుని సూకి విసర్గం చేసుకుంటామండి. వ్యూడో రస్కహ అయిపోతుంది. వ్యూడో రస్కహ. వృద్ధి జరిగింది కదా ఆచార్య అక్కడ. వ్యూఢ గుణం జరిగిందండి. వ్యూఢ గుణం ప్లస్ ఉదస్ గుణం జరిగింది. వ్యూఢ ప్లస్ ఉదస్ లో గుణం జరిగింది. వ్యూడో రస్కహ అయిపోయింది. ఓకేనా? అంటే ఇక్కడ వ్యూడో ఉదహ, ఉదహ అంటే వ్యూఢం ఉదహ అంటే ఎవరికైతే ఛాతి అణిగిపోయిందో, గఠే హుయే కఠోరంగా ఉందో, అదే కఠోరం వ్యూఢమైనటువంటి కఠోరమైన ఛాతి హృదయం ఎవరికైతే ఉందో వాటిని వ్యూడో రస్కహ అంటామండి. వ్యూడో రస్కహ. గఠీల అంటే గట్టి కఠోరంగా, పాషాణ హృదయాన్ని, పాషాణ హృదయం, పాషాణ హృదయం అంటున్నాం కదా. అలా కాకుండా ఇంకొందరికి ఏదన్నా ఫిజికల్ గా కూడా కొంచెం బాగా దృఢంగా బలంగా ఉంటుందన్నమాట, సుష్టు శరీరం, అలాగా తీసుకోవచ్చు అండి. అంటే ప్రసంగాన్ని బట్టి ఏదైనా తీసుకోవచ్చు. పాషాణ హృదయం చెప్పి తీసుకోవచ్చు. కానీ అది పాషాణ హృదయం అంటే మనం ఏదో నిందాత్మకంగా కొంచెం వేరే విధంగా తీసుకో అర్థం చెప్పడానికి అవకాశం ఉంటుంది. 5 ప్యాక్ లేకపోవడం అలా. వ్యూడో రస్కహ అంటే కఠోరమైన గఠీలమైనటువంటి హృదయం కలిగినటువంటి పురుషుడు అని అర్థం. ఓకే, నెక్స్ట్ చూడండి. ప్రియ సర్పిష్కహ, ప్రియ సర్పిష్కహ, ప్రియ సర్పిష్కహ, ప్రియ సర్పిష్కహ, ప్రియ సర్పిష్కహ, ప్రియం సర్పిః యస్య. నెక్స్ట్ ఉదాహరణ అండి. ప్రియ సర్పిష్కహ, సర్పిష్కహ అంటే నెయ్యి అండి, నెయ్యి. ప్రియం సర్పిః యస్య సహ, ప్రియంగా ఉంది నెయ్యి ఎవరికైతే, ఏ పురుషుడికైతే, ఏ బాలకుడికైతే ప్రియ సర్పిష్కహ అంటాం అతని. ప్రియం సర్పిః యస్య సహ
ప్రియ సర్పిష్, ప్రియ సర్పిస్ ప్లస్ కప్ ప్రత్యయం తీసుకొస్తాం. ప్రియ సర్పిస్ ప్లస్ కప్. ఇక్కడ మన అర్థం కావడం కోసం చెప్పుండండి డైరెక్ట్ ఏంటంటే ప్రియం సర్పి యస్య సహ ప్రియ సర్పిష్కః డైరెక్ట్ రాసేయచ్చు. కానీ ఇక్కడ పదాలు ప్రియం సర్పి రెండే పదాలు ఉంటాయి కదండి. ప్రియ సర్పిష్కః కా ఎక్కడి నుంచి వచ్చింది? ఇది సమాసాంత ప్రత్యయం అని చెప్పి అర్థం చేసుకోవాలి. అంటే మనకి దీన్ని బట్టి మనకి ఇది అర్థం చేసుకోవడానికి కోసమే విడిదీసి చెప్పుకుంటాం కాబట్టి మనం ఎప్పుడైనా వచ్చినా కూడా దీన్ని ఈ విధంగా ఉంటుందని చెప్పి అర్థం చేసుకోవచ్చు. అందుకే ప్రియ సర్పిస్, ఆ ప్రియ సర్పిస్ సమస్త పదానికే కప్ ప్రత్యయం తీసుకొస్తాం. కప్ ప్రత్యయం తీసుకొచ్చిన అన్ని కలిపితే ఏమవుతుంది? ప్రియ సర్పిష్కః అయిపోతుంది. ప్రియ సర్పిష్కః అయిపోతుంది. ప్రియ సర్పిష్కః. అంటే ప్రియంగా ఉంది నెయ్యి ఎవరికైతే అటువంటి పురుషుడు. కాబట్టి పిల్లలకు కూడా మనకు నెయ్యి అనేది చాలా బలమైందండి. పాలు నెయ్యి పాలు అనేది పిల్లలకు పెరుగుతున్నటువంటి పిల్లలకు వృద్ధి చెందుతున్న పిల్లలకు బాగా ఇస్తూ ఉండాలి. మన ఉత్తర భారతదేశంలో దక్షిణ భారతదేశం తక్కువ తీసుకుంటారు కానీ ఉత్తర భారతదేశంలో పిల్లలకు బాగా ఇది ఇస్తూ ఉంటుంది. కానీ ఇప్పుడు ఇవ్వచ్చు, మనకు అంతేం లేదు. చలికాలంలో కొంచెం వేడి తక్కువగా ఉంటుంది కాబట్టి పిల్లలకి నెయ్యి బాగా వేయచ్చండి. ఇంకా ఇంకైనా పదార్థాలు ఏవైతే చేస్తున్నా అవి కూడా మనం నెయ్యితో చేసిన పదార్థాలు చేసుకుంటే అతి ఉత్తమమైన అనుకూలంగా శక్తి సామర్థ్యం ఉండేవాళ్ళు కొంచెం బలాన్ని ఇస్తాయి. కానీ దానికి అది గరిష్టమైన పదార్థము, బలవర్ధకమైన పదార్థం. దాన్ని మనము అరిగించుకునే శక్తి కూడా ఉండాలన్నమాట. ఖాళీ కూర్చొని నెయ్యి బాగా తినుకుంటూ అన్ని తీసుకున్న తర్వాత ఖాళీ కూర్చున్నాం అనుకోండి, అది ఇబ్బంది అవుతుంది. మనం అరిగించుకోలేము. లేక ఒక మోతాదులో వేసుకోవచ్చు అండి, తప్పు లేదు. ఇప్పుడు మనం మామూలుగా పైన చాలా తక్కువగా ఏదో మంత్రించినట్టే వేస్తాం. మన స్కైలికి పైన ఏదో చూపించడం కోసం వేస్తూ ఉంటాము. కానీ బాగా వేసుకొని తినొచ్చండి. శక్తి సామర్థ్యం ఉండేవాళ్ళు, యువకులు కాబట్టి పిల్లలకు బాగా వేయచ్చు. అది బలవర్ధకమైంది. అలాగే పాలు కూడా తాగుతూ ఉండాలి బాగా. వాళ్ళ శక్తిని, బలాన్ని, శక్తిని, సామర్థ్యం పెంచుతుందండి. అస్తు. ప్రియ సర్పిష్కః అయిపోయింది మనకు. ధృతోపానత్కః, ధృతో ఉపానత్కః, ధృతోపానత్కః ధరించాడు. ఉపానత్కః అంటే చెప్పులు లేదా బూట్లు, ఎవరైతే అటువంటి ధృతః ధరించడం. ఉపానత్కః ఏంటి? చెప్పులు లేదా బూట్లు. ధృతోపానత్కః, ధృతోపానత్కః ఇది ఉదాహరణ. విగ్రహవాక్యంలో ధృతే ఉపానహౌ ఏన, ధృతే ఉపానహౌ ఏన సహ ధరించాడు. ఉపానహౌ అంటే రెండుగా జత కాబట్టి ఉపానహౌ ద్వివచనం పెట్టాడు. ధృతే ఉపానహౌ ఏన ఎవరి ద్వారా అయితే, ఎవరి ద్వారా ఈ చెప్పులు ధరించబడ్డాయో ఆ వ్యక్తిని ధృతోపానత్కః అంటాం. ధృతోపానత్కః సహ ధృతోపానత్కః. దానికి ధృత ప్లస్ ఉపానః సమాసం చేసిన తర్వాత సహ అని చెప్పి ఈక్వల్ టు పెట్టి ధృత ఉపానః ప్లస్ కప్ ప్రత్యయం కలిపితే మళ్ళీ అదే వస్తుంది. ధృతోపానత్కః అంతిమంలో కా తీసుకురావాలి కదా, అప్పుడు ధృత ఉపానహే ఉంది. ఆ కప్పు తీసుకొచ్చినప్పుడు ధృతోపానత్కః అయిపోతుంది అన్నమాట. ఆచార్య ఇక్కడ హలంత్యం తా అయినట్టు. ధృతోపా హకారం తకారంగా మారిపోయింది. ఏం పోయింది? హకారమే తకారంగా నహ కదా, నహలో ఉండే హకారము తకారంగా మారిపోయింది అన్నమాట. అయితే ధృతోపానత్కః అయిపోయింది. కప్లో కా ఎలాగైతే ఉంది, హకారం నకారంగా మారిపోయింది. ఓకే, తకారంగా మారిపోయింది. అస్తు. ధరించాడు జూతే బూట్లు, ఉపానత్ బూట్లు ఏదైతే లే చెప్పులు ఏదైతే అటువంటి పురుషుని ధృతోపానత్కః అంటాం. అటువంటి అంటే ఎవరి ద్వారా ధరించబడ్డాయో, ఎవరి ద్వారా ధరించబడ్డాయి తృతీయ భక్తులు చూసాం ఇక్కడ. అస్తు. లాస్ట్ ఒక అనర్థకః. అనర్థకః, అనర్థక అంటే వ్యర్థం, ప్రయోజన రహితం. అనర్థకం అంటే ప్రయోజన రహితం, వ్యర్థం అని అర్థం చేసుకోవాలి. అనర్థం, ఎందుకు అనర్థమైన పనులు చేస్తున్నాం, వ్యర్థమైన పనులు చేస్తున్నాం అంటుంటాం అనమాట. అనర్థకః
అనర్థకః. ఏంటి ఉదాహరణ? అవిద్యమానః అర్థః యస్య. అర్థం లేదు, ఏం పని చేసినప్పుడు అర్థం లేనప్పుడు, అంటే అర్థం అంటే ప్రయోజనం లేనప్పుడు అది అవిద్యమానం, అంటే విద్యమానం లేదు, దానివల్ల ప్రయోజనమే లేదు. అందుకే అవిద్యమానః అర్థః యస్య, అవిద్యమానంగా ఉంది అర్థం ఎవరికైతే అంటే ప్రయోజనం. యస్య సహ, యస్య సహ అతను ఏమంటాం? అవిద్యమానః అర్థః యస్య సహ, అవిద్యమాన అర్థ ప్లస్ కప్పు కలిపితే ఏమవుతుంది? అవిద్యమాన శబ్దంలో ఆ వస్తుంది, అర్థ శబ్దం అలాగే ఉంది, కప్పు కలిపితే అనర్థక అయిపోయింది. అనర్థక అయిపోయింది అంటే అంటే ప్రయోజనరహితమైన పదార్థం, అనర్థకమైన పదార్థం, వ్యర్థమైన పదార్థం. అనర్థక. అనర్థక ప్రయోజనరహితమైన పదార్థం అర్థం. ఓకే, నెక్స్ట్ రాసుకోండి. ఏ బహుళీ సమాసంలో, ఏ బహుళీ సమాసంలో, ఏ రాండి, ఏ బహుళీ సమాసంలో అయితే, ఏ బహుళీ సమాసంలో అయితే అంతిమంలో ఇన్ ఉంటుందో, ఏపేనో ఇప్పుడు కదిన్ శబ్దం ఉంది, కదిన్లో ఇన్ ఉందన్నమాట. అలాగా ఏ శబ్దంలో అయితే, ఏ శబ్దానికైతే బహుళీ సమాసంలో అంతిమంలో ఇన్ ఉంటే, అంతిమంలో ఇన్ను ఉంటే సమస్త పదం లేదని చూసుకోవాలి. ఇన్ను ఉంటేనా అటువంటి సందర్భంలో, అంటే అటువంటి సమాసం రాయండి. అటువంటి సమాసంలో స్త్రీలింగం చెప్పడం కోసం కప్ ప్రత్యయం వస్తుంది. స్త్రీలింగ విషయంలో కప్పు ప్రత్యయం వస్తుంది. స్త్రీలింగ విషయంలో కప్పు ప్రత్యయం వస్తుంది. స్త్రీలింగ విషయంలో కప్పు ప్రత్యయం వస్తుంది. స్త్రీలింగ విషయంలో వస్తుంది, కప్ ప్రత్యయం వస్తుంది. ఓకేనా? అంతిమంలో ఉండాలంట, ఇన్ ఉండాలంట. ఆ ఇన్ ఉండేటువంటి ఎగ్జాంపుల్ ఏంటి చూద్దాం. అది అటువంటి స్త్రీలింగ విషయంలో కప్ ప్రత్యయం వస్తుందంట. అది చూద్దాం, రాయండి. బహు వాగ్మికా సభ. బహు వాగ్మిక, వాగ్మిక డబల్ గకారం వచ్చింది. వాగ్మిక గకారం డబల్ వచ్చింది, అల్ప ప్రాణం మూడవ అక్షరం. వాగ్ అంటే వాక్యనే వాగ్గా అయిపోయింది అనమాట. వాక్ గాగా మారిపోతుంది, కకారం గకారంగా మారుతుంది. బహు వాగ్మిక సభ రాసుకోండి. బహవః వాగ్మినః, బహవః వాగ్మినః యస్యాం, బహవః వాగ్మినః యస్యాం సా, బహవః వాగ్మినః యస్యాం సా. యస్యాం సా అంటే బహవః అంటే చాలా మంది, వాగ్మిన వాక్ పటుత్వం కలిగిన వాళ్ళు, అంటే వాక్కు అంటే ఎక్కువగా మాట్లాడేవాళ్ళు. వాగ్మినః యస్యాం సభ, ఏ సభలో అయితే ఉన్నారో, సభా శబ్ద స్త్రీలింగం కాబట్టి యస్యాం అని చెప్పాం కదా సప్తమి విభక్తి ఏకవచనంలో. యస్యాం కస్యాం సభాయాం బహవః వాగ్మినః సంతి, సా సభ బహు వాగ్మికా సభ ఇది ఉచ్యతే. అటువంటి సభను బహు వాగ్మి అంటే అటువంటి సభ ఎందులో అయితే ఎక్కువ మంది వచ్చే వక్తలు ఉన్నారు, వచ్చే మాట్లాడేటువంటి పురుషులు ఉన్నారు, పండితులు ఉన్నారు, విద్వాంసులు ఉన్నారు, అటువంటి సభను బహు వాగ్మికా సభ అని అంటాము. బహు వాగ్మికా సభ అని చెప్పి చెప్పుకుంటాం. బహు వాగ్మికా సభ, బహు వాగ్మికా సభ.
ఓకే, నెక్స్ట్ రాసుకోండి. బహుస్వామిక నగరి అంట. అటువంటి నగరము ఎక్కడైతే స్వాములు ఎక్కువగా ఉన్నారో, ఈ మధ్య స్వాములు ఎక్కువగా ఉన్నాయి కదా చాలా మంది, అటువంటి నగరాలు కూడా ఉన్నాయండి. ఎక్కువగా మంది పండితులు ఉంటారు, స్వాములు ఉంటారు, అంటే అంత జ్ఞానం కలిగిన వాళ్ళు. బహుస్వామిక నగరి అంట. స్త్రీలింగ శబ్దం కదా, స్త్రీలింగంలో కప్రత్యయం ఏమొస్తుంది, స్త్రీలింగ విషయం చెప్పడం కోసం వస్తుంది కాబట్టి స్త్రీలింగ విషయం కాబట్టి దీర్ఘం వచ్చేస్తుందన్నమాట. కప్రత్యయం స్త్రీలింగ విషయంలో వస్తుంది చెప్పాను, సమాసాంత కప్రత్యయం. అందుకని ఇంట్లో బహువాగ్మిక దీర్ఘం వచ్చింది స్త్రీలింగంలో. బహుస్వామిక నగరి, ఎందుకంటే నగరి శబ్దానికి విశేషణం ఏది, బహుస్వామిక. అక్కడ సభకి బహువాగ్మిక విశేషణం, విశేష్యము సభ, ఇక్కడ నగరి. అస్తు, విగ్రహవాక్యం రాసుకోండి. బహవః స్వామినః యస్యాం నగర్యాం, చాలా మంది స్వాములు ఉన్నారు. యస్యాం నగర్యం, ఏ నగరంలో అయితే, అటువంటి నగరాన్ని అంటే అటువంటి ఇక్కడ స్వామి అంటే సంపత్తితో కూడుకుని కొన్ని నగరాలు ఉన్నాయి. ఎక్కువ ధనాఢ్య సంపన్నులు ఉన్నటువంటి నగరం ఉంటుందండి. ఏంటి, ఎక్కువ ధనాఢ్యులు ఉన్నటువంటి నగరం ఉంటుందన్నమాట. ఇప్పుడు ముంబై నగరం ఉంది, విశిష్టమైన, అందరు ధనాఢ్య సంపన్నులు ఉంటారు. అందరు స్వాములు ఎక్కడ, సామాన్య వ్యక్తులు ఉన్నమాట. అందుకే బహువః స్వామినః యస్యాం సా దాసి బహుస్వామి. స్త్రీలింగంలో ఏంటండి, స్త్రీలింగంలో కదా వచ్చేది. నగరీ శబ్దం కదండి, నగరీ శబ్దం స్త్రీలింగమే కదా, అన్యపదం అంటే నగరీ శబ్దం. అందుకే బహుస్వామిక, సమస్త స్వామిక వస్తుంది. కప్పితే వచ్చిన తర్వాత స్త్రీలింగం టాప్ తెచ్చుకొని స్వామిక చాప్ ప్రత్యయం వస్తుంది అన్నమాట. టాప్ ప్రత్యయం, స్త్రీలింగ అర్థం చెప్పి టాప్ ప్రత్యయం వస్తుంది అజాద్య అష్టా ప్రకారంగా. మహోదయ, ఇక్కడ స్వామినః అంటే మీనింగ్ ఏంటండి? ఏంటండి, స్వామి శబ్దం అండి. స్వామి, స్వామినో, స్వామినః బహువచనం. అది అంటే ధనవంతులు అని అండి ఇక్కడ మీనింగ్. అంటే స్వామి అంటే ఏ దానికే స్వామి, ధనం ఒక అర్థం చెప్పాను. స్వామి అంటే అది ఏ దానికైనా తీసుకోవచ్చు. ఇప్పుడు ధన సంపన్న వ్యక్తి అని చెప్పి స్వామి అని చెప్పి, స్వామి అంటే స్వామికి అర్థం అనేక అర్థాలు వస్తాయి. స్వామి అంటే విద్యాకి స్వామి, విద్వత్తులో స్వామిత్వం, సంపత్తిలో స్వామిత్వం, ఐశ్వర్యంలో స్వామిత్వం, బలంలో స్వామిత్వం, ఇలా ప్రజల్లో స్వామిత్వం. స్వామి అంటే రాజా, స్వామి అంటే రాజాకు తీసుకుంటామంట. ఇక్కడ మనకు చాలా బహువహ, ఒక నగరంలో ఒక రాజా ఉంటాడు, అందరూ ఉండదు కదా. మన ధనాఢ్యులు అయితే చాలా మంది ఉండొచ్చు అన్నమాట. ఒక నగరంలో ధనాఢ్య పరివారం ఉండొచ్చు. కాబట్టి అది మనకు అర్థం చేసుకోవడం కోసమే ఏ నగరం అయితే ధనాఢ్యమైన స్వాములు ఉన్నారు అంటే అందరు స్వాములు, అందరు ధన సంపత్తి కలిగిన వాళ్ళే, స్వామిత్వం ఉన్న వాళ్ళే అని అలా చెప్పారు. స్వామి అనే శబ్దానికి అనేక అర్థాలు వస్తే సందర్భాన్ని బట్టి తీసుకోవాలి. ఓకేనా, అందుకే బహుస్వామిక నగరి అంటాం. నెక్స్ట్ ఒక రాసుకోండి, నెక్స్ట్ బిందు రాసుకోండి. బహుళీ సమాసంలో నెక్స్ట్ బిందు బహువ్రీహి సమాసంలో ఒకవేళ ఉత్తర పదము బహుళీ సమాసంలో ఒకవేళ ఉత్తర పదం అనేది బహుళీ సమాసంలో ఒకవేళ ఉత్తర పదం అనేది దీర్ఘ ఈకారాంతము, ఊకారాంతము, దీర్ఘ ఈకారాంతము లేదా ఊకారాంతము స్త్రీలింగ శబ్దం ఉంటే
లేదా రుకారాంత శబ్దం ఉంటే, లేదా రుకారాంత దీర్ఘం లేదు ఇక్కడ, లేదా రుకారాంత శబ్దం ఉంటే ఎక్కడ ఉత్తర పదంలో ఉండాలంటే దీర్ఘ ఇకారాంతం అయినా కావండి, దీర్ఘ ఇకారాంత శబ్దం అయినా కావండి, దీర్ఘ ఇకారాంత శబ్దం అయినా ఉండాలి, దీర్ఘ ఉకారాంత శబ్దం అయినా ఉండాలి. అటువంటి స్త్రీలింగ శబ్దం. దీర్ఘం అంటే ఖచ్చితంగా స్త్రీలింగ శబ్దమే ఉంటుంది. లేదా ఉకారాంత శబ్దం ఉండాలి. రుకారాంత శబ్దం ఉండాలి. రుకారాంత శబ్దం ఉంటే అటువంటి సమాసం చేత కూడా కప్పు ప్రత్యయం వస్తుంది. ఏమొస్తుంది? కప్పు ప్రత్యయం వస్తుంది. అటువంటి సమాసం చేత కూడా కప్పు ప్రత్యయం వస్తుంది. కప్పు ప్రత్యయం వస్తుంది. రాసుకోండి. ఇక్కడ అటువంటిది చెప్తున్నాను. ఇక్కడ బహు కుమారిక దేశః, బహు కుమారిక దేశః, బహు కుమారిక దేశః. బహు కుమారిక దేశః, బహు కుమారిక దేశః. విగ్రహవాక్యం బహ్వ్యః కుమారియః, చాలా మంది కుమారీలు ఉన్నారు. యస్మిన్ దేశ, ఏ దేశంలో అయితే. బహ్వ్యః కుమారియః యస్మిన్ దేశే, చాలా మంది కుమారీలు అంటే బాలికలు, కన్యలు ఉన్నారు. యస్మిన్ దేశే, ఏ దేశంలో అయితే. సహ, ఆ దేశాన్ని సాదేశః బహు కుమారీక దేశః అంట. కుమారి చూడు, ఉత్తరపదం బహు, పూర్వపదం ఉత్తరపదం కుమారి, దీర్ఘికారం ఉంది కుమారి. ఉత్తరపదం దీర్ఘికారం శబ్దం ఉంది కదా, అది స్త్రీలింగమే. దీర్ఘికారంతో ఉండాలి, స్త్రీలింగ విషయం ఉంటేనా అటువంటి సమాసం చేత కప్ ప్రత్యయం వస్తుంది. అది కుమారి అనే సమాసం చేత కప్ ప్రత్యయం తీసుకొస్తే కుమారీక అయిపోయిందన్నమాట. ఆ దేశాన్ని బహు కుమారీక దేశః అంటాం. బహు కుమారీక దేశః, అటువంటి దేశాన్ని, ఏ దేశంలో అయితే చాలా మంది కుమారీలు ఉన్నారో, ఎక్కువ మంది కుమారీలు ఉన్నారు, అటువంటి దేశాన్ని బహు కుమారీక దేశః అంటాము. బహ్వ్యః కుమారియః యస్మిన్ దేశే సహ బహు కుమారీక దేశః. బహు గోపీక గ్రామః, బహు గోపీక, గోపిక అంటే గోపిక అంటే ఇక్కడ గోపాలుడు అంటే ఆవులను కాసేవాడు అనమాట. ఆవులను పోషించేవాడు, పాలించేవాడు, వారిని దేకరేక అంటే చూసేవాడు, ఆవులు చూసేవాడండి. గోవులను పాలించేవాడు, గోపాలకుడు. అందుకే గాం పాలైతి గోపాలః అంటాం. గాం పాలైతి గోపాలః. అస్తు. తో బహు గోపీక ఏంటి? అటువంటి గ్రామం, ఏ గ్రామంలో అయితే గోపాలకులు అంటే గోవులను కాచే వాళ్ళు ఎక్కువగా ఉన్నారో, గోవులను పాలించే వాళ్ళు ఎక్కువగా ఉన్నారో అని గోపాలకులు అంటాము. ఇప్పుడు మనకు ఆవులను ఎవరు చూసుకోవడం లేదు శ్రద్ధా భక్తితోటి. మనకు వాటి వల్ల వచ్చే పాలు అన్నిటి కూడా మనం ఇష్టపడుతున్నాం. కానీ వాళ్ళు ఇంతమందికి ఎక్కడి నుంచి సేల్ చేస్తారండి అనే కృత్రిమంగా కూడా తయారు చేస్తున్నామట. కృత్రిమంగా కూడా తయారు చేసినట్టు వాళ్ళు కొంచెం గమనిస్తూ ఉండాలి. కొంతమంది మనకు పొలానికి వేసేటువంటి యూరియా అది కొంత, ఎందుకు యూరియా అలాగే ఉంటుంది, సన్నగా తెల్లగా ఉంటుంది, దాంట్లో కొన్ని కెమికల్స్ వేస్తామట. అటువంటి కొన్ని పాలల్లో అటువంటి కెమికల్స్ కలిపి కొన్ని ఏండ్ల వరకు అతను అదే విధంగా పాలు అమ్మేవాడు. అంటే పాలు కలిపేవాడు, దాంట్లో పాటు ఎక్కువ శాతం రావడం కోసం ఆ యూరియా కలిపి, కెమికల్ కలిపి కూడా అమ్మేవాడు అంట. అంటే ఇప్పుడు బయట పరిస్థితి అలా ఉందన్నమాట. ఇప్పుడు ఎక్కువ మనకు ఆవుల పోషణ అనే క్రియ మనం చేయడం లేదు. అందరికీ పాలు కావాలి, పౌష్టిక పదార్థం అనుకుంటే ఎక్కడి నుంచి వస్తాయి? ఇప్పుడు కొంతమంది అట్లా కూడా, అంటే అట్లా చేయకూడదు. దుష్టాత్మలు ఏమంటారు, వాళ్ళ స్వార్థంతో ఉండి వాళ్ళు వెనక ముందు వల్ల పరిణామం ఆలోచించకుండా వాళ్ళ ధనం సంపాదన కోసం చెప్పి ఇష్టానుసారం చేస్తున్నమాట. కానీ దాన్ని జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ ఎందుకు చెప్తున్నా అంటే కేవలం
మనకి ఆ పరంపర నష్టం అయిపోయింది. గోవులను పాలించే వాళ్ళు, పోషించే వాళ్ళు తక్కువ అయిపోయారు. వాటి వల్ల వచ్చేటివన్నీ కావాలి, మన నెయ్యి కావాలి, పాలు, పోషణ ఇవన్నీ కావాలంటే అవి అందరికీ ఎక్కడి నుంచి తీసుకొస్తుంది? అందుకే నకిలీగా వస్తుంది అన్నమాట, కల్తీగా వస్తుంది అన్నమాట. ఇంత దేశం మొత్తానికి నెయ్యి సప్లై కావాలి, ఎక్కడ చూస్తుందండి? అందుకే ఇప్పుడు నెయ్యి అడుగుతున్నా 5 రకాల నెయ్యి చెప్తాం అన్నమాట. పాలు అడిగాం అనుకోండి, అతను పాలు పోసిన దగ్గర అడగండి, 10 రూపాయల కాడ పాలు, 1 లీటర్ పాలు 10 రూపాయల నుంచి మొదలుకొని 100 రూపాయల వరకు ఉంటాయంట లీటర్ వచ్చేసి. ఇట్లా దానికి పాలకు పూర్తిగా 1 లీటర్ కాలకు 1 లీటర్ నీళ్లు పోసేసాం అనుకోండి, డబల్ అంటే లీటర్కి లీటర్ నీళ్లు పోసాం అనుకోండి, అది ఒక రేట్ ఉంటుంది. దాన్ని సగం పోసాం ఇంకో రేట్ ఉంటుంది. దాంట్లో ఒక భాగం పోసాం అనుకోండి ఇంకో రేట్ ఉంటుంది. లేదా దాన్ని ప్యూర్ గా పోసాం అనుకోండి ఇంకో రేట్ ఉంటుంది అన్నమాట. అట్లా అన్ని రకాలుగా మనం ఇట్లా బయట వాళ్ళు అదొక వ్యాపారం కింద మొదలు పెట్టుకున్నారు. కాకపోతే ప్రాచీన కాలంలో ఈ పాలు అనేటివి ఒకరికొకరు, అంటే ప్రతి ఒక్కరికి పాడి పంట ఎక్కువగా ఉండేదండి. ఇప్పుడు డబ్బు అంటున్నా కానీ అప్పట్లో ఎవరికైతే పాడి పంట సంపద పొలం ఎవరికైతే ఉండే వాళ్ళని ఎక్కువ ధనాఢ్య పరివారం అనే వాళ్ళు అన్నమాట. ఈ రోజుల్లో పొలం ఉంటే ఇంత పొలమా అని చెప్పి భయపడిపోతుంది. ఇంత పొలం చేసేది ఎవరండి అని చెప్పి, మా అమ్మాయి కష్టపడలేదు, మా అబ్బాయి కష్టపడలేదు అని భయపడిపోతున్నాం. అప్పుడు ఎవరికైతే పాడి పంట పశువు ఇదంతా మీకు తెలిసిన విషయమే. వాళ్ళు మంచిగా, అందుకే అప్పటికి పాడి పంట పుష్కలంగా ఉండేది కాబట్టి పాలు, పెరుగు, నెయ్యి ఇవన్నీ కూడా పుష్కలంగా ఉండేవి. అందరూ బలంగా గట్టిగా ఉండేవాళ్ళు. అందుకే పాత వాళ్ళ మనుషులు చూడండి, ఇప్పుడు వాళ్ళే మనుషులు చూడండి. అప్పుడు చాలా గట్టిగా ఉన్నాడు. ఇప్పుడు 70 ఏళ్ళ వరకు ఇప్పుడు ఉన్న జనరేషన్ వాళ్ళు 60-70 అంటే ఇప్పుడు 50 ఏళ్ళకే అంటే కింద ఏడబడిపోతుంది అనమాట. అదే పాతకాలం మనుషులు చూడండి, చాలా మంది ఎంత గట్టిగా ఉంటారో. 80 ఏళ్ళు వచ్చినా కూడా బాగా నిలుకు గట్టిగా ఉంటుంది అనమాట, బాగా తిరుగుతూ ఉంటుంది అనమాట. అంటే వాళ్ళ పౌష్టికాహారం బలంగా ఉంది కాబట్టి, అలా తిన్నారు కాబట్టి అది కూడా ఆశ్రయించదు పనిచేస్తున్నమాట. అస్తు. సో ఇక్కడ ఏం చెప్పామండి, బహు గోపిక అంటే ఆవులు కాసేవాడు అని చెప్పడం ఇక్కడ ఉదాహరణ ఇచ్చాడు. బహ్వ్యః గోప్యః యస్మిన్ గ్రామే. బహ్వ్యః గోపీ శబ్దం ఇక్కడ. బహ్వ్యః గోపీ శబ్దం స్త్రీలింగం ఉంది కాబట్టి అందుకే బహ్వ్యః అంటున్నాం ఇక్కడ. బహ్వీ శబ్దము, దానికే నదీ శబ్దానికి నద్యః ఏ విధంగా అంటామో అలాగే బహ్వ్యః గోప్యః యస్మిన్ గ్రామే సహ బహు గోపీ ప్లస్ కప్పు తీసుకొస్తే బహు గోపీకః గ్రామః. అటువంటి గ్రామము ఎక్కడైతే అనేక క్వాలినే అంటే ఆవులు కాసే వాళ్ళు ఉన్నారో వాటిని బహు గోపీనః అంటాం. బహు గోపీకః గ్రామః. బహు గోపికః గ్రామః. నెక్స్ట్ ఒక ఉదాహరణ రాసుకోండి. ద్వికర్తృకః గ్రంథః. ఇక్కడ చూడండి స్లైడ్ మీద కింద ఇచ్చా ద్వికర్తృకః గ్రంథః. ద్వికర్తృకః ఇక్కడ చూడండి రౌండప్ చేశాను. ద్వికర్తృకః గ్రంథః. ద్వికర్తృకః గ్రంథః. ద్వికర్తృకః గ్రంథః రాసుకోండి. ద్వౌ కర్తారౌ యస్య సహ. ఇద్దరు కర్తలు ఉన్నారు ఏ గ్రంథానికైతే, ఏ గ్రంథం రచించడంలో ఇద్దరు కర్తలు ఉన్నారు. ద్వికర్తృకః గ్రంథః. ద్వికర్తృకః గ్రంథః. ద్వికర్తృకః గ్రంథః. ద్వౌ కర్తారౌ ఇద్దరు కర్తలు ఉన్నారు. ద్వౌ అంటే ఇద్దరు, కర్తారౌ ఇద్దరు కర్తలు ఉన్నారు. యస్య ఎవరికి, ఏ దానికి, యస్య గ్రంథస్య. సహ గ్రంథః ద్వికర్తృకః గ్రంథః అంటాం. ద్వికర్తృకః గ్రంథః. ద్వికర్తృకః గ్రంథం అంటే అటువంటి గ్రంథము ఏ గ్రంథానికైతే రచయితలు ఇద్దరు ఉన్నారు, ఏ గ్రంథానికైతే రచయితలు ఇద్దరు ఉన్నారో అటువంటి గ్రంథం ద్వికర్తృకః గ్రంథః అంటాం. ద్వికర్తృకః గ్రంథః అని చెప్పుకుంటాం. ద్వికర్తృకః గ్రంథః.
ద్వికర్తృక గ్రంథ. అలాగే ఎన్ని రాసుకో. బహునేత్రికం రాష్ట్రం. బహునేత్ర అంటే బహవః నేతారో యస్య తత్ బహునేత్రకం రాష్ట్రం. అటువంటి రాష్ట్రం ఏ రాష్ట్రం అయితే ఎక్కువ మంది నేతలు ఉన్నారు దాని పైన ఇచ్చాడు ఉదాహరణ. అవన్నీ అవసరం లేదు అనుకోండి. బహునేత్ర రాసుకోండి అంటే బహునేత్రకం రాష్ట్రం ఉదాహరణ రాసుకోండి. బహునేత్రుకం రాష్ట్రం. బహునేత్రుకం రాష్ట్రం. ఇక్కడ ఏమి ఇచ్చాడు ఉదాహరణ. బహవో నేతారో యస్య తత్ బహునేత్రుకం రాష్ట్రం. రాష్ట్రానికి విశేషణం అంటే చాలా మంది నేతలు ఉండేటువంటి రాష్ట్రము. బహు నేతృకం రాష్ట్రం. పైన ఇంకోటి ఏమిచ్చంటే సుశీల వధూక. అటువంటి బహు కోడలు సుశీలంగా ఉన్నారో అటువంటి పరివారం. వధూక వధువు. ఏ కుటుంబంలో ఏ పరివారం అయితే సుశీలమైనటువంటి వధువు ఉందో అటువంటి పరివారాన్ని సుశీల వధూక పరివార. సుశీల వధూక. ఇక్కడ అన్నింటిలో కప్ ప్రత్యయం వచ్చింది. సుశీల వధూక ఒకటి గుర్తుపెట్టుకుని మీకు సమాసం గమనించినప్పుడు ఎక్కడ లాస్ట్ లో కా కనిపించినట్టు వస్తాయి మీకు సమాసం సామాన్యంగా చెప్పుకున్నప్పుడు కూడా కా అక్కడే సమాసం కప్ ప్రత్యయం అర్థం చేసుకోవాలి. కప్ ప్రత్యయం కా కలుస్తుందన్నమాట. అస్తు. సుశీల వధూక పరివార అంటే సుశీలా వధ్వ. సుశీలమైనటువంటి వధ్వ స్త్రీ ఉన్నారు. యస్మిన్ పరివారే యస్మిన్ కుటుంబే సహ సుశీల వధూక. అటువంటి వధువులు ఏ కుటుంబంలో అయితే ఉన్నారో సుశీల వధూక పరివార అని చెప్పుకుంటామండి. అస్తు. సో ఇవి మనం కొన్ని చెప్పుకున్నామండి. ఇక్కడ ఒక పాయింట్ ఉంది, అదే చూద్దాం. తర్వాత భౌతిక సమాసంలో పూర్వపదంలో మనం చెప్పిన సమాసన ప్రత్యయాలు అయిపోయాయి. నెక్స్ట్ కొన్ని ఉత్తర పదంలో ఉన్నటువంటి కొన్ని ఎక్కడ పరివర్తన జరుగుతాయి కొన్ని విశిష్టమైన నియమాలు అవి ఉన్నాయి ఇంకా భౌతిక సమాసంలో. అవేంటో చూద్దాం. వీలైతే రేపు వాక్యాలు కూడా వీటిని ఎలా ఉపయోగించుకుంటారో చూద్దాం. వాక్య నిర్మాణం చూద్దాం. అస్తు. మహోదయ జీ. బహునేత్రికం రాష్ట్రం ఒకసారి చెప్పరా నాకు సరిగ్గా. బహవో నేతారో యస్య. బహవో నేతారో యస్య. నేతారో నేతారః. బహు గురు గురవః. బహు బహవః. రూపం నడిపిస్తేనా బహు చాలా మంది ఉన్నారు. ఎవరు? నేతారః నేతలు. యస్య తత్ రాష్ట్రం. ఏ రాష్ట్రం అయితే తత్ రాష్ట్రం. బహు నేతృకం రాష్ట్రం. ఎస్ తత్. తత్ ఎందుకు వచ్చిందంటే రాష్ట్రం నపుంసకలింగంలో ఉంది కాబట్టి దానికి విశేషంగా వచ్చింది. నేతృకం రాష్ట్రం. ఓకేనా? ఓకే అండి. గ్రూప్ పెడతా చూసి రాసుకోండి. మంత్రపాఠం. జీ. ఈ పుస్తకం ఇప్పుడు మీరు చెప్తున్న పుస్తకం మనకి ఎక్కడ దొరకచ్చా అండి? అవకాశం ఉంటుందా? దొరుకుతుందండి, ఖచ్చితంగా దొరుకుతాయి. సంస్కృత శిక్షా సదన్ అని చెప్పి దొరుకుతుంది. చాలా ఉన్నాయి దీంట్లో. దొరుకుతుందండి. మీకు కావాలంటే చెప్పండి, అడ్రస్ పంపించండి, వాళ్ళకి చెప్తాను. వాళ్ళు మీ ఇంటికి డైరెక్ట్ గా హోమ్ డెలివరీ చేస్తారు, పంపించేస్తాను. ఇప్పుడు పంపించి అడ్రస్ పంపించి తర్వాత ఫోన్ చేయండి, కాంటాక్ట్ చేయండి. సరేనా? ఓకే అండి. పుస్తకం పేరు పెట్టండి మహోదయ. మహోదయ మీరు కూడా ఒక బుక్ ప్రింట్ చేస్తున్నారు కదా? అది మనకు రచనానువాద కౌముది అండి. దాంట్లో విస్తృతంగా లేదు, మనకు ముఖ్య వాక్య నిర్మాణం కోసం అన్ని దాంట్లో అన్ని ఉంటాయి. శబ్దకోశం, క్రియాపదాలు, ధాతువులు, శబ్దాలు. అంటే సమాసాలు చేయట్లేదండి మీరు? సమాసాలు ఇంత విస్తృతంగా చెప్పుకోండి. అన్ని ఇప్పుడు 4 సమాసాలు చెప్పుకున్నాం. భౌతిక సమాసం చెప్పుకున్నాము, తత్పురుష సమాసం చెప్పుకున్నాం, అవిభావ సమాసం చెప్పుకున్నాము, అన్ని చెప్పుకున్నామండి. కానీ అంత విస్తృతం పూర్తిగా చెప్పామండి. ఇప్పుడు మనకు విస్తారంగా ఏదో సందర్భం వచ్చింది కాబట్టి, మనకు అవకాశం ఉంది కాబట్టి, మనం ఏదో మన పరీక్ష కోసం చదువుకోవడం లేదా మనం తెలుసుకోవడం కోసం చదువుకుంటున్న ఉద్దేశంతో మనం పూర్తిగా డీప్ గా లోతుగా చెప్పుకుంటున్నాం అంట మొత్తం. అక్కడ కూడా ఉంటుంది అంత ముఖ్యమైన బిందువులు చెప్తామంట అంతే. సంక్షేపంగా భౌతిక సమాసం అంటే ముఖ్య ఏదానికి ప్రాధాన్యత ఉంటుంది. అన్నింటి భౌతిక సమాసమే, అన్నిటికీ ప్రాధాన్యత ఉత్తర పదంలో ఉందామట.
అక్కడ ఇంకా సూక్ష్మంగా ఎక్కడెక్కడ ఉత్తరపదం ఏది పూర్వపదంలో ఉండాలి, ఉత్తరపదంలో ఏముండాలి, ఉత్తరపదంలో ఉన్నప్పుడు ఏమేముంటుంది, పూర్వపదంలో ఉన్నప్పుడు ఏముంటుంది, అలా మనం విస్తృతంగా వివరంగా పూర్తిగా చెప్పుకుంటున్నాం ఇక్కడ. అక్కడ రచనావళి కుమారి అంత ఉండదు అనమాట. ముఖ్యంగా దాని యొక్క ప్రకారం సమాసం ఎలా ఉంటుంది, ఏ విధంగా అంటే పరిచయాలు ఉంటాయన్నమాట అంతే. నేను కూడా ఆర్డర్ చేస్తాను మహోదయ. ఈ మహోదయ, ఈ పుస్తకం. పుస్తకం పేరు ఏంటి మహోదయ? ఈ పుస్తకం పేరు సార్ ముझे भी ఇది चाहिए. చెప్తాను, మంత్రపాఠ అయిపోయిన తర్వాత చెప్తాను. ఇది సంస్కృత శిక్షణ సరణి అండి. సంస్కృత శిక్షణ సరణి మీకు యూట్యూబ్ లో గూగుల్ సెర్చ్ చేసినా కూడా వస్తుందండి ఆ పుస్తకం. గూగుల్ సెర్చ్ చేసినా వస్తుంది. చాలా ఉంది. హిందీ వచ్చిన వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. హిందీ వచ్చిన వాళ్ళకు సంస్కృతంలో ఇది ఒక పుస్తకం చదువుకుంటేనే బాగా మీకు అనర్గళంగా సంస్కృతం మాట్లాడగలుగుతుంది. అంత పుస్తకం అనమాట. సుబంతాలు, తింగంతాలు, వాక్య నిర్మాణాలు, 10 లకారాలు, సందులు కూడా ఇచ్చారు. సందులు కాదు, ముఖ్యంగా సమాసాలు గురించి, సందుల గురించి అంత ఏం లేదు. అంటే అర్థమవుతుంది ఆ ప్రకారం కూడా ఇచ్చారు, సంధి ప్రకారం కూడా ఇచ్చాడు మొత్తం అట. అట్లా అన్ని ఇచ్చాడు దాంట్లో మొత్తం. అంటే సంపూర్ణ వ్యాకరణ యుక్తంగా అనమాట. ఇది ఒక పుస్తకం గట్టిగా పట్టుకున్నా కూడా అంటే ఇది బాగా రచనావాద కొమ్మది కొంచెం పఠిత్వం వచ్చే వాళ్ళు పెద్దగా అర్థం చేసుకోగలుగుతా అండి. అక్కడ నియమాలు అవి ఇవి అనమాట. కాబట్టి చాలా ఉపయోగపడుతుందండి. సంస్కృత శిక్షణ సరణి ఈ పుస్తకము గూగుల్లో సెర్చ్ చేసి కావాలండి నాకు కూడా. కావాలనుకునే వాళ్ళు అదే నాకు మన తర్వాత కాంటాక్ట్ చేయండి, అడ్రస్ పంపించండి, నేను పంపిస్తానండి. ఓకేనా? ధన్యవాదం మహోదయ. ఓకే అండి. మంత్రపాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతిః. ధన్యవాదం మహోదయ. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. నమస్తే మహోదయ. ఓకే ధన్యవాదాలు అండి. మహోదయ. నమస్తే మహోదయ.